హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది ఏం కూరో తెలుసా? బీరకాయి పాలకూర అండి. పాలు పోసి బీరకాయ వండుకుంటే ఉంటది. అబ్బా! చాలా బావుంటదండి. ఇది ఎంతమంది చేసుకొని మనకి చాలామంది చేసుకుంటా ఉండొచ్చు. కొందరికసలు తెలిసి ఉండకపోవచ్చు. కొందరు పెరుగు గూడా యేసుకొని చేసుకుంటారు. మాకైతే ఎక్కువగా పాలు పోసుకొని అలవాటనమాట. పాలు పోసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. చూసారా? బీరకాయలు, అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, బీరకాయలు ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, దీనికి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదండి. ఒక్క స్పూను, 2 స్పూన్లు అంతే. అంతకంటే ఎక్కువ. చూసారా ఎంత తక్కువ ఆయిలేసానో? ఇలాంటి కూరలు బాగా వాటర్ గూడా వస్తది గదా! వెజిటబుల్స్‌లో వాటర్ ఉండే వెజిటబుల్స్ ఇవి. వీటిలో మనం అసలు ఎక్కువ ఆయిల్ ఎయ్యక్కర్లేదు. ఒక స్పూన్ ఏస్తేనే చాలు. కూర బాగా తొందరగా మగ్గిపోతది. టేస్ట్ గూడా ఏం తేడా రాదు. అస్సలు ఆయిల్ లేదనే అనిపిచ్చదు. చూసారా నేనెంత తక్కువ ఆయిలేసానో? ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీనిలో తాలింపు గింజలేసుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర. తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచేసేసుకుంటే బావుంటది. అలాగే కరివేపాకు. కరివేపాకు, కొత్తిమీర అన్నిట్లో వాడుకోవచ్చండి. దేనిలో అయినా వాడుకోవచ్చు. చాలా మంచిది గూడా. కరివేపాకు మనం అలా తీసి పడేయకూడదు అనుకుంటే సన్నగా కట్ చేసేసుకున్నారనుకోండి, పిల్లలు ఇలా తగిలితే నాకు టైము ఉంటే మాత్రం నేను సన్నగా కట్ చేసే యేసుకుంటానండి. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా వేసేస్తుంటాను. ఇలా వేస్తే ఏందంటే ఏరి పడేస్తా ఉంటారు. అలా కాకుండా మనం సన్నగా కట్ చేసేసేస్తే అసలు వాళ్ళకి తీసే అవకాశం గూడా లేదనమాట. దాంతో పాటు వెళ్ళిపోద్ది. చక్కగా కరివేపాకు గూడా తినేస్తారు. తర్వాత చూసారా ఉల్లిపాయలేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఈ బీరకాయ ముక్కలేసుకుంటున్నాను చూడండి. ఈ బీరకాయ ఏంటో ఎంత చేసినా కూడా ఒదిగిచ్చదండి. అది కేజీ బీరకాయలు చేసినా గూడా ఉడికేసరికి చాలా తక్కువయిపోతది. ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు. మనకి పసుపు ప్రతి కూరలో వాడుకుంటే చాలా మంచిది. చూడండి ఉప్పు, పసుపేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకొని కొద్దిసేపు ఫస్ట్ ఇది నీరుండే వెజిటబుల్ కాబట్టి ఫస్ట్ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లోనే ఉంచి కొంచెం ఉడికించుకుంటే కొంచెం ఆ నీరు తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఇంకొక 5 నిమిషాలు అంతేనండి. అసలు ఎక్కువ టైం పట్టదు. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే కూర తొందరగా మగ్గిపోద్ది. తొందరగా అయిపోతది. అసలు చాలా ఫాస్ట్‌గా అయిపోతది ఇదైతే మాత్రం. చూడండి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోకి కారం వేసుకోవాలి చూడండి. కారం వేసుకొని పాలెప్పుడు పోసుకొని పాలకూర అన్నారు, పాలెప్పుడు పోసుకుంటారా అనుకున్నారా? ముందే పోస్తే పాలు మొత్తం ఇరిగిపోతాయండి. లాస్ట్‌లో పొయ్యాలి. చూసారా కారం మన టేస్ట్‌కి తగినట్లుగా కారం వేసుకోవాలి. కారం వేసుకొని దీన్ని బాగా కలిపేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి లాస్ట్‌లో. కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా బావుంటది. చూసారా నీరు బాగా ఎగిరిపోయింది. ఇందాక మొత్తం ఫుల్లు ప్యాన్ మొత్తం ఉన్నాయి కదా ముక్కలు. ఇప్పుడు చూడండి ఎంతయిపోయింది. 1/4 అయిపోతది. ఉన్న కేజీలో పావు కేజీలాగా కొంచెమే అయిపోతది. అది ఎక్కువ ఒదిగిచ్చదనమాట. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిస్తే ఇంకసలు బాగా ముక్క అస్సలు ఫుల్లుగా ఉడికిపోతది చూడండి. చూసారా? దీనిలోకి ఇప్పుడు పాలు పోస్తున్నాను. పాలు మీగడ ఉందనుకోండి, మీగడతో పాటు పోసేసుకోండి. టేస్ట్ చాలా బావుంటది. మీగడతో పాటు అందులో ఇంకా మనకి అక్కడ గేదె పాలకి ఇంకా బాగా లావుగా కడతది కదా మీగడ. మాకిక్కడ ఆవు పాలు కాబట్టి పల్చగా ఉంటది. మీరు ఆ మీగడతో పాటే ఏసేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఆ పాలేసిన తర్వాత అది కొంచెం ఎగరాలి గదా! కొద్దిసేపు మూత పెట్టి కొంచెం ఎగిరేలాగా మూత పెట్టేసేసాం. చూడండి కొంచెం ఎగిరిపోయి కొంచెం గుజ్జు గుజ్జు కూర ఇది చపాతీలకి కూడా చాలా బావుంటదండి. అన్నం కలుపుకోవడానికి బావుంటది. అలాగే చపాతీల్లో తినటానికి కూడా బావుంటది. ఇగో మళ్ళీ చివరిలో కొంచెం కొత్తిమీరేసుకుంటున్నాను. అంతేనండి కూర రెడీ అయిపోయింది. ఇది కొంతమందికి తెలిసుండొచ్చు. తెలియనోళ్ళు దీన్ని చేసుకొని ట్రై చేసి చూడండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. చూసారా ఎంత బావుంటదో టేస్ట్ చాలా చాలా బావుంటది. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చే వరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.